అవుగాని పాలల్లా ఇన్ని నీళ్లు కలిపితే తేడా తెలుస్తుందా? సన్న బియ్యంలా పాలిష్ కొట్టిన దొడ్డు బియ్యం కలిపితే ఏర్పడుతుందా? ఉప్మా రవ్వల ఇడ్లీ రవ్వ కలిపితే కనిపెట్టుడు కష్టమే. షాయి పత్తల చింతగింజల పొడి కలిపితే షాయ తాగితే తప్ప ఏర్పడది. కూరలేసే అల్లం అసలుదో నకిలీదో మనకు తెలుస్తుందా? ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు. నిత్యావసర సరుకులు కల్తీ చేసుడు కామనే గాని పాపం గిల్ల అత్యవసర సరుకు కూడా గట్లనే వేస్తే ఎట్లనుల్లా? మందు బాటలు చూసిండ్రు కదా, ఇక మీరు రారి అన్నాలు. ఈ 5గురు ముసుగు వీరులు ఈ మాల్ ఓనర్లు మహారాష్ట్రకెళ్ళి సరుకు తెప్పించి మైబాద్ లో ఈ గోదాంలు అడ్డబెట్టిండ్రు. ఖాళీ సీసాలు ఏరుకొచ్చుడు, కల్తీ మందు నింపుడు, డక్కని కొట్టుడు, పిరమందని అగ్గొక అమ్ముడు. మన గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే బాటిల్స్ ఇది, దానికి ఇట్లా లేబుల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన దాంట్లో అసలు ఏం లేదు. గోదాంలో లోడు నింపుకొని బండి తయారుగుంటే మతలబంది ఆప్కారోళ్ళు పట్టేసిండ్రు. 2000 కోటర్ సీసాలు, 4000 ఖాళీ బాటల్స్, స్టిక్కర్స్, లేబుల్స్, మూతలు, 6 లీటర్ల స్పిరిట్. ఇంట్లో గల ఆర్ఎంపీ డాక్టర్లు ఆ మందులు అమ్మితే పడతలు పడతలేవని ఈ మందులు అమ్ముతున్నట్టున్నాడు కాక. ఈ నడుమకి ఇసొంటి దందాలు జిల్లాకు ఒకటి బయట పడుతున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ కుటీర పరిశ్రమ లెక్క నడిపిస్తున్నారు. ముద్దుగా చీప్ లిక్కర్ తెచ్చుడు, పిరం బాటల్లో కొంపుడు. తెలిసిన వాళ్ళకు బెల్ట్ షాప్లకు అగ్వకు అమ్ముతుండే వరకు 6 పుల్లులు కాటన్ ఆపులు లెక్క జోరుంది దందా. కానీ ఇట్లా దొంగమాలు ఎన్ని రోజులు దాస్తారో. రేట్ కాన్నో పడనోళ్ళు ఆప్కారోళ్ళ చెవులు ఊరుకొచ్చి పట్టుకున్నాడు పక్క. ఇహే తాగేటోడు మంచిదో కల్తీదో చూస్తాడు అనుకునేటట్టున్నారు. కానీ వైన్స్ టెండర్ కు 3 లక్షలు పెట్టినా వస్తుందో రాదో తెలియదు. ఏకాన ఖర్చు లేకుండా ఏం ఉపాయం చేసిర్రా నాయన.